Om Sri Mahaganathipataye Namaha. Good evening to all. Welcome to Chiranjeevi Talks on Vedic Mathematics. Today I am going to explain how to find out the square root of any 4-digit number in an easy manner. చాలా క్విక్గా ఈజీగా ఎలా చెప్పగలం అంటే పెద్ద లాంగ్ డివిజన్ కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కానీ చేయకుండా సింపుల్గా జస్ట్ ఒక 10 సెకండ్స్ లేదా 15 సెకండ్స్లో ఆన్సర్ ఎట్లా చెప్పేయచ్చు అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఈ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం స్క్వేరింగ్ ఆఫ్ నంబర్స్ ఎండింగ్ విత్ 5 అనేది ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది. స్క్వేరింగ్ ఆఫ్ నంబర్స్ ఎండింగ్ విత్ 5. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ ఎలా చేయాలి, క్విక్గా ఎలా చేయాలి, దీన్ని మళ్ళీ ఇంకొక వీడియోలో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే షార్ట్గా చెప్తున్నా చూడండి. 3 × 4 12 అండ్ 5 స్క్వేర్ 25 అంతే. 12 25 జస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 75 స్క్వేర్ చేద్దాం అనుకున్నావు అనుకో, 7 × 8 56 5 స్క్వేర్ 25 5 6 25 అట్లా అన్నమాట. అలాగే 15 స్క్వేర్ చేద్దాం అనుకున్నాం అనుకో, 1 × 50 1 × 2 1 × 2 2 5 స్క్వేర్ 25 అలాగే. సో ఎనీ నెంబర్ ఎండింగ్ విత్ 5 చాలా క్విక్గా మనం స్క్వేరింగ్ చేయొచ్చు. 45 ఉందనుకోండి, 45 స్క్వేర్ 4 × 5 20 5 స్క్వేర్ 25 అంతే. సింపుల్. ఇది ఒక వేదిక్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సూత్రం ఏంటి, వాట్ ఈస్ దట్ ఫార్ములా, వేదిక్ సూత్ర అండ్ ఆల్ దోస్ విల్ సీ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో. నా ఇలాగా ఈ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు కావాల్సిన ప్రీవియస్ నాలెడ్జ్ ఏమిటి, మనకి ఒక ఎనీ నెంబర్ విచ్ ఈజ్ ఎండింగ్ విత్ 5 దాన్ని స్క్వేరింగ్ చేయడం ఎలాగా తెలిసి ఉండాలి అంతే. జస్ట్ దట్స్ ఆల్. నా స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మేక్ ఇట్ పెయిర్ చేయండి. పెయిర్ చేసాం కదా, 36 31. ఫస్ట్ ఈ 31 గురించి ఆలోచిద్దాం. 31 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, బట్ ఇట్స్ నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ 25. నువ్వు దానికి 31 49 కూడా ఉంది, కానీ యూ కెనాట్ టేక్ 49. 31 కంటే కింద పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. 25 అంటే 25 ఈజ్ 5 స్క్వేర్ నా, కాబట్టి ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ నంబర్ ఇట్స్ 10th డిజిట్ ఈజ్ 5. ఓకేనా? 31 దీన్ని నువ్వు 10th ప్లేస్, ఆన్సర్లో 10th ప్లేస్ కింద తీసుకోవాలి. ఇది 1st ప్లేస్ కింద అనుకుంటే 31కి నియర్గా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ 25 అండ్ 25 ఈజ్ 5 స్క్వేర్. సో in the square root of 3136 unit 10th digit will be 5. Okay na? Now observe the units segment. 36 అనే 6 తో ఎండ్ అవుతుంది. ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 6 its square roots ends with either 4 or 6. if a number ends with 6 end అంటే యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంటే, ఎండింగ్ అంటే యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటాయి. ఇఫ్ ఏ నంబర్ ఎండ్స్ విత్ 6 స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 4 or 6 అంటే దీని స్క్వేర్ రూట్ 54 కానీ 56 కానీ అవుతుంది. 54 కానీ 56 కానీ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందాక మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం ఫైండింగ్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఎండింగ్ విత్ 5 ఈజీలీ. ఎందుకు నేర్చుకున్నామో ఇప్పుడు మీకు తెలుస్తుంది. 54కి 56కి మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో 55 అనే ఒక నెంబర్ ఉంది. అవునా? 55. నౌ వాట్ ఈస్ 55 స్క్వేర్? ఇందా చెప్పినట్టే 5 × 6 30 అంటే 5 తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5 తర్వాత నెంబర్తో 5 × 6 30 అండ్ 5 స్క్వేర్ 25. ఇదిగో ఇది వచ్చింది 3025. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. 3025 పెద్దదా, 3136 పెద్దదా? 3136 పెద్దది. అంటే ఈ నంబర్కి స్క్వేర్ రూటు
55 కంటే పెద్దది అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? 54కి 56కి మధ్యలో 5తో ఎండ్ అయ్యే నెంబర్ 55. 5తో ఎండ్ అయ్యే నెంబర్ 55. దాని స్క్వేర్ 3025. ఎలాగో చెప్పాను, 5 × 6 30, 5 స్క్వేర్ 25. ఇప్పుడు ఈ 3025 ఈజ్ స్మాలర్ దాన్ 3136. దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 ఈజ్ షోర్లీ గ్రేటర్ దాన్ 55. సో ఈ రెండిట్లో 55 కంటే పెద్దది ఏది? 56. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 ఈజ్ 56. ఓకేనా? ఇంకో నెంబర్ చూద్దాం సరదాగా. అనదర్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అనుకోండి కాసేపు. 1024. యా రైట్. నంబర్ ఎండింగ్ విత్ ఇది టెన్స్, ఇది టెన్స్ సెగ్మెంట్, ఇది యూనిట్స్ సెగ్మెంట్, అంతేనా? రైట్. టెన్స్ అంటే 10 ఉంది. 10కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 కదా, అంటే 10s ప్లేస్ 3 అవుతుంది. 10s ప్లేస్ 3 అవుతుంది. ఇప్పుడు 1s ప్లేస్ డిసైడ్ చేద్దాం. 24 మీన్స్ ఎండింగ్ విత్ 4. ఇఫ్ ఎ నంబర్ ఎండ్స్ విత్ 4, ఇట్స్ స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 2 or 8. If a number ends with 4, square root ends with 2 or 8. Okay na? అంటే దీని స్క్వేర్ రూట్ 1024 స్క్వేర్ రూట్ 32 కావచ్చు, 38 కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. రైట్. ఈ రెండిటికి మధ్యలో 5తో ఎండ్ అయ్యే నెంబర్ 35 స్క్వేర్, అంతేనా? బిట్వీన్ 32 and 38, the number which is ending with 5 is 35. Now try to find out the square of 35. 3 × 4 12, 5 square 25. 1225. ఇప్పుడు కంపేర్ చేయండి. 1225 అనేది దీనికంటే పెద్దదా చిన్నదా? 1225 is greater than 1024. Is that right? That means the square root of 1024 surely greater than 35, less than 35. It is less than 35. అంతే కదా? 1225 is greater than 1024. That means square root of 1024 surely less than 35. సో ఈ రెండిట్లో 35 కంటే తక్కువేది? ఇది. సో ఆన్సర్ ఈస్ 32. ఓకేనా? సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో బాగా నచ్చినట్టయితే ఇది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నేను 10th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను, అంటే లైవ్ స్ట్రీమ్స్ ఇస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, అందరికీ చెప్పండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చిరంజీవి టాక్స్ ఆన్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. If you feel that this video is very good and it will be helpful to you, please share this video to your relatives as well as to your friends. धन्यवाद.